ఆ బొమ్మ నాజూకుతనంపై కవులు పాటలు రాశారు. ప్రేమికులు ఇచ్చిపుచ్చుకునే బహుమతుల్లో దానిది ప్రత్యేక స్థానం. ఏ దేశ సాంప్రదాయంలోనైనా ఒదిగిపోయే జాతీయత తనది. చిన్నపిల్లల మారాన్ని ఇట్టే ఏమార్చగల సొగసు ఆ బొమ్మ సొంతం. ఓ తండ్రి ప్రేమకు గుర్తుగా తయారై చిన్నారుల లోగిల్లో ఆట వస్తువుగా మారిన బార్బీడాల్ నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. You make me feel my Barbie doll is really real. బార్బీ డాల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన ఆటబొమ్మ. అమెరికాకు చెందిన రుత్ హాండ్లర్ దీని సృష్టికర్త. తాను అల్లారుముద్దుగా చూసుకుంటున్న తన కూతురు బార్బరా ఓసారి కాగితపు బొమ్మలతో ఆడుకోవడం చూశాడు. అందులో ఓ బొమ్మ చిరిగిపోవడంతో చిన్నారి బార్బరా ఏడుపు లంఘించింది. ఆ సమయంలో రుత్ తన కూతురిని లాలించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఓ తండ్రిగా తన కూతురు కోసం ఏదైనా చెయ్యాలని మనసులో చాలా మదనపడ్డాడు. అప్పటి వరకు పిల్లల మనసు దోచుకుంటున్న జర్మనీకి చెందిన లిల్లీ డాల్ను పోలిన ఓ బొమ్మ తయారీకి శ్రీకారం చుట్టాడు. 1959 మార్చి 9న మాటల్ అనే కంపెనీని స్థాపించాడు. కూతురిపై ఉన్న ప్రేమకు గుర్తుగా తాను తయారు చేసిన బొమ్మకు బార్బరా అని పేరు పెట్టాడు. అదే కాలక్రమంలో బార్బీ డాల్గా మారింది. ఇంత ఘనచరిత్ర కలిగిన బార్బీడాల్ నేడు ప్రపంచవ్యాప్తంగా ఏ ఆట వస్తువుకు లేనంత ఆదరణ చూరగుంది. ఏ దేశంలోనైనా చిన్నారులను అమితంగా ఆకర్షించే ఆట వస్తువుల్లో బార్బీడాల్ది ప్రథమ స్థానం. బార్బీడాల్ అన్ని దేశాల్లో అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఏ దేశ సంప్రదాయానికైనా ఇట్టే ఒదిగిపోయే పొందిక ఈ బొమ్మ సొంతం. ముఖ్యంగా బార్బీడాల్ అలంకరణ తీరే ప్రత్యేకం. జడ అల్లికల నుంచి వస్త్రాల తొడుగుల వరకు వివిధ దేశాల సంస్కృతులకు ప్రతిబింబంగా బార్బీడాల్లుంటాయి. ఐరోపాలో బార్బీడాల్ మోడర్న్ హంగులతో కుర్చదుస్తుల్లో కనిపిస్తే, భారత్లోని బార్బీడాల్ పరికిణి ఓణిలో చూడముచ్చటగా దర్శనమిస్తుంది. 6 దశాబ్దాల ఘనచరిత్ర ఉన్న ఈ బార్బీడాల్కు 60 ఏళ్ల వీరాభిమాని ఉంది. జర్మనీకి చెందిన బెతినా అనే ఈ బామ్మ బార్బీడాళ్లను సేకరించే విషయంలో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. మొదట తయారైన బార్బీడాల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాల బార్బీడాళ్లు వచ్చాయో అవన్నీ బెతినా బామ్మ సేకరించింది. సుమారు 18,000కు పైగా బార్బీడాళ్లను సేకరించి గిన్నిస్ బుక్లో పేరు సంపాదించింది. ఈ విధంగా బార్బీడాల్పై తనకున్న అభిమానాన్ని బామ్మ చాటుకుంటోంది.